ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలు నేడు సెలవు దినంగా ప్రకటించి బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మరోవైపు సత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కొత్త చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను నేడు ప్రధాని నరేంద్ర మోడీ 4 కోట్లుగా విభజించి కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు నేడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. Modi down down, 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 Modi down down. కార్మికుల ఐక్యత మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. నశించాలి నశించాలి అఖిలపక్ష పార్టీల ఐక్యత, అఖిల పట్ల మోడీ నిరంకుశ వైఖరి. ఈరోజు భారత గ్రామీణ బంధు నిర్వహించబడుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతుల పట్ల, కార్మికుల పట్ల, ప్రజల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాల రద్దు కోసం 13 నెలల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాటం చేసి 800 మంది రైతుల బలిదానంతో తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ అదే చట్టాలను అమలు చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ బ్రిటిష్ కాలం నుంచి అనేక మంది పోరాటం చేసి 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే దాన్ని 4 కోట్లుగా విభజించి ఈ దేశంలో కార్మిక రంగం మెడపైన కత్తిపెట్టి ఈ దేశంలో కార్మికుల్ని విచ్ఛిన్నం చేయడం కోసం, కార్మిక హక్కుల్ని కాలరాయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులు బతకలేనటువంటి స్థితి కనబడతా ఉంది. నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఇండియా కూటమిగా ఏర్పడడం, రానున్నటువంటి కాలంలో మోడీకి గోరీ కట్టడం ఖాయం అనే విషయాన్ని ఈ బంద్ ద్వారా కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థలకే తాకట్టు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు కనుక విడనాడకపోతే రానున్నటువంటి కాలంలో భవిష్యత్తులో మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరానటువంటి స్థితిలోకి నెట్టివేయబడతారన్న సంగతి గ్రహించి ఇప్పటికైనా సరే ఈ దేశానికి వెన్నుముగ్గా నిలబడుతున్నటువంటి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు నిలబడి ఈ హామీలు కనుక నెరవేర్చకపోతే మీరు ఏ కుట్రతోనైతే కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారో రానున్న రోజుల్లో వాటిని మొత్తాన్ని అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత. భారతదేశంలో ఒక మతతత్వ పార్టీ బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, వామపక్షాలు, కార్మిక సంఘాలు ఈరోజు భారత బంద్కు పిలిపివ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఏమైపోతారో అని చెప్పేసి మీ పార్టీ బాధపడుతూ గతంలో 2018లో కార్గిల్ యుద్ధాన్ని భుజాన్ని ఎత్తుకొని భారతదేశ ప్రజల సెంటిమెంట్ని తీసుకొని ఆ రోజు అధికారంలో రావడం జరిగింది. ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటంటే మతోన్మాదాన్ని మళ్ళీ ఈరోజు భుజానికి ఎత్తుకున్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోమని చెప్పి దండుకొని ఈరోజు మళ్ళీ రేపు అధికారంలో చూస్తున్నారు. ఇటువంటి పప్పులు భారతదేశ ప్రజలు సాగనివ్వరు. రేపు భవిష్యత్తులో మీరు ప్రతిపక్షంలో కూర్చోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీ పెంపుడు కొడుకు దత్తపుత్రుడు కేసీఆర్ గారు కూడా ఇదే పద్ధతి అవలంబించి ప్రజల మనోభావాలు దెబ్బతీసి ప్రజలను ఇబ్బందులు పెట్టి ప్రజలను బాధలకు గురి చేసి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని, మైనార్టీలని, రైతుల్ని, నిరుద్యోగుల మహిళల్ని, ఉద్యోగులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు గుర్తించి ఇవాళ మూల కూర్చోబెట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలను కానీ, రైతులను కానీ, ఉద్యోగులను కానీ, నిరుద్యోగులను కానీ అందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వాస్తవం.
ఈ పరిస్థితులకు మీకు వ్యతిరేకంగా ఒక ఇండియా అనే కూటమి ఏర్పడింది. ఆ భవిష్యత్తులో కూడా ఆ ఇండియా అనే కూటమి భారతదేశంలో అధికారం చేజిట్టును తెలియజేస్తూ భారత బంధువు సాగించి మీ అందరికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ బంధు, విజయవంతం చేయాలి. జై భారత్, జై భారత్. జై భారత్.